హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఏపీ గవర్నమెంట్ నుంచి ఏపీ మోడల్ స్కూల్ అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 6th క్లాస్ అడ్మిషన్కి సంబంధించి. సో మార్చి 31వ తేదీ లోపల మనము ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంది. కాబట్టి ఆన్లైన్లో ఏపీ మోడల్ స్కూల్కి అడ్మిషన్ అంటే 6వ క్లాస్ అడ్మిషన్ కోసం మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ షెడ్యూల్, ప్రెస్ నోట్, పేమెంట్, అప్లికేషన్ ఫామ్, ఫర్గెట్ క్యాండిడేట్ డీటెయిల్స్, పేమెంట్ స్టార్ట్ డేట్, పేమెంట్ ఎండ్ డేట్, అలాగే అప్లికేషన్ స్టార్ట్ డేట్, అప్లికేషన్ ఎండ్ డేట్. అప్లికేషన్ మనకు ఎండ్ డేట్ కానీ చూసుకున్నట్టయితే సో మార్చి 31వ తేదీ లోపల మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి పేమెంట్ ఆప్షన్, క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. అప్లయింగ్ క్లాస్ అని మీకు కనిపిస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే 6th క్లాస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ అనే చోట మీ పిల్లాడు లేదా మీ అమ్మాయి పేరు అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ అనే చోట మేలా ఫీమేలా అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి సో ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే అనేది ఉంటుందో డేట్, మంత్, ఇయర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అని అడిగారు. సో మీ యొక్క పేరెంట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నారు, ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కమ్యూనిటీ అని ఉంది చూడండి, కమ్యూనిటీ అనే ఆప్షన్ దగ్గర మీరు ఇట్లా క్లిక్ చేస్తే మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, బీసీలో బీసీఏనా, బీసీబీనా, బీసీడీనా, బీసీసీనా ఈ విధంగా ఓపెన్ అయితే అవుతాయి ఆప్షన్స్ అన్నీ కూడా. ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసి నెక్స్ట్ అమౌంట్ అనేది 100 రూపీస్ మీకు చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అని కనిపిస్తుంది చూడండి, ఒక క్యాప్చా, దాన్ని ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ అని చూడండి ఒకసారి. దాని కిందన ఐ ఎక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అనేది ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, చెక్ బాక్స్, అక్కడ టిక్ మార్క్ పెట్టేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ నేమ్ కనిపిస్తుంది, జెండర్ కనిపిస్తుంది, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది, క్యాండిడేట్ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. నెక్స్ట్ డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని ఎస్ ఆర్ నో అని మీరు ఏదైతే పెట్టారో ఆ ఆప్షన్ చూపిస్తుంది. మీ యొక్క కమ్యూనిటీ కూడా చూపిస్తుంది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీరేమన్నా రాంగ్ పెట్టుకున్నట్టయితే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే పేమెంట్ పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీస్ అని పేమెంట్ అమౌంట్ 100 రూపీస్ చూపిస్తుంది. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం పిన్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ పేమెంట్ అయితే పూర్తి చేయొచ్చు. ఇక్కడ డెబిట్ కార్డ్ అనే ఆప్షన్ ద్వారా చూడండి, క్లిక్ చేస్తే కార్డ్ నంబర్ అడుగుతుంది. మీ యొక్క ఏటీఎం కార్డ్ బ్యాక్ సైడ్లో మీకు కార్డ్ నెంబర్ ఏవైతే ఉన్నాయో ఆ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఏటీఎం కార్డ్ యొక్క ఎక్స్పైరీ డేట్ అండ్ ఇయర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. సివివి నెంబర్ని ఎంటర్ చేసి కార్డ్ హోల్డర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మేక్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్స్ ఆ విధంగా మీరు పేమెంట్ని క్లియర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆ టాప్లో 3 ఆప్షన్ చూడండి, క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. క్యాండిడేట్ ఐడి అనేది మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు పేమెంట్ చేసిన వెంటనే మీ పేమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందంటూ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. అక్కడ మీకు ఒక క్యాండిడేట్ ఐడి అనేది జనరేట్ అయ్యి మీ యొక్క మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, అక్కడ ఉంటుంది. ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ కోడ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు, కింద ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. రైట్ సైడ్ టాప్లో చూసుకున్నట్టయితే మీ యొక్క స్టూడెంట్ నేమ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంటుంది, చూసుకోవచ్చు. సో నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూసుకోండి, లెఫ్ట్ సైడ్లో ఏపీఎంఎస్ 6th అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ మీకు ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో నేమ్ ఆఫ్ అప్లికెంట్ అంటే స్టూడెంట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. సర్నేమ్ ఉంటే సర్నేమ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి మీ యొక్క స్టూడెంట్ ఆధార్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. ఫాదర్ నేమ్ అన్నారు, ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి. మదర్ నేమ్ మెన్షన్ చేయండి. జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడిగారు, డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేయండి. కమ్యూనిటీ అనేది సేమ్ ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా అనేది కూడా ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్ క్యాస్ట్ అడుగుతున్నారు,
సో ఈ సబ్ క్యాస్ట్ అంటే ఇప్పుడు బీసీఏ అని పెడితే బీసీఏలో మీ సబ్ క్యాస్ట్ ఏది, వాల్మీకి, బోయన, వడ్డేరన, చాకలిన ఈ విధంగా ఉంటాయి కదా, ఆ యొక్క సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ మొబైల్ నెంబర్, పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ అనేది ఇవ్వండి, ఒకవేళ లేకపోతే ఇదేం అవసరం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ లెస్ దెన్ 1 lakh అన్నారు, ఎస్ అని పెట్టండి. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసి డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నారు, ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే పిహెచ్ అని అడిగారు. సో ఎస్ ఆర్ నో, మీకు ఏదైనా పిహెచ్ ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అనే ఆప్షన్ని మీరు క్లిక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీరు పిహెచ్ కింద ఉన్నట్టయితే, అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానీ మీకు ఉన్నట్టయితే దానికి సంబంధించి ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్లో పిహెచ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. విజువలీ హ్యాండిక్యాప్డ్ అని, నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్డ్ అని, నెక్స్ట్ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఈ మూడిట్లో మీకు ఏదైనా ఉన్నట్టయితే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ యొక్క సర్టిఫికేట్లో ఆ హ్యాండిక్యాప్డ్కి సంబంధించి పర్సెంటేజ్ ఎంత ఉందో అది కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ నో అని పెడితే ఇవేవి ఆప్షన్ మీరు పెట్టాల్సినటువంటి పని అయితే ఉండదు. సో నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే డిస్టిక్, మీ యొక్క డిస్టిక్ ఏది అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తే అన్ని డిస్టిక్స్ ఓపెన్ అవుతాయి. మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. మండల్ సేమ్ ఇక్కడ టచ్ చేస్తే మీ మండల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. మీ మండల్ లేదో దాని మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ విలేజ్ కూడా క్లిక్ చేస్తే మీ యొక్క మండల్ కింద విలేజెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీ ఊరు పేరు అనేది కనిపించకపోతే మీ యొక్క పంచాయతీ నేమ్ అనేది కనిపిస్తుంది, మీ యొక్క పంచాయతీ నేమ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ డోర్ నెంబర్ అనేది మీ ఇంటి యొక్క డోర్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. స్ట్రీట్, మీ యొక్క స్ట్రీట్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ పిన్ కోడ్, మీ యొక్క పోస్టల్ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ స్టడీ పర్టికులర్ అని అడుగుతున్నారు, ఇయర్ ఆఫ్ స్టడీ. నెక్స్ట్ క్లాస్ ఇన్ విచ్ స్టడింగ్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ మీడియం అడుగుతున్నారు. నెక్స్ట్ డిస్టిక్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఏ స్కూల్లో, గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్లో చదివారా అని అడుగుతున్నారు. నెక్స్ట్ రూరల్లా లేదా అర్బన్ అని అడుగుతున్నారు. ఇక్కడ 4th క్లాస్కు సంబంధించి 5th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందే చెప్పాను నేను, ఈ 2024-25లో ఖచ్చితంగా మీరు 5వ క్లాస్ చదువుతుండాలి. నెక్స్ట్ 2023-24లో 4th క్లాస్ చదువుతుండాలి. సో కాబట్టి ఫస్ట్ మీరు 2023-24 అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ 4th క్లాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీడియం చోట మీరు తెలుగులో చదివింటే తెలుగు మీడియంని సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియంని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్లో చదివారా అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అని ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ రూరల్ లేదా అర్బన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే రూరల్ అని క్లిక్ చేయండి, పట్టణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళైతే అర్బన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సేమ్ ఇక్కడ 2023-24 4th క్లాస్ అయిపోతుంది. నెక్స్ట్ 24-25కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేసి 5th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఆప్షన్లో స్కూల్ అప్లయింగ్ ఫర్ అని మెన్షన్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏ మోడల్ స్కూల్లో చేరాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రియారిటీ అనేది ఇవ్వాలి. డిస్టిక్, అలాగే మండల్, అలాగే స్కూల్ పేరు అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు డిస్టిక్ని సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ మీ యొక్క డిస్టిక్లోనే మీరు ప్రియారిటీ అనేది ఇచ్చుకుంటారు కాబట్టి మీ యొక్క డిస్టిక్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, మండల్ని సెలెక్ట్ చేసుకోండి. స్కూలు, మీ యొక్క మండల్లో ఏ స్కూల్ అయితే ఉంటుందో ఆ యొక్క స్కూల్ని, అంటే ఏపీ మోడల్ స్కూల్ ఏ ఊర్లో ఉంటుందో అది మీ యొక్క లిస్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ స్కూల్ని మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా స్కూల్ ప్రియారిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో అప్లోడెడ్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఫోటో ప్లస్ సిగ్నేచర్ రెండు కూడా అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు 50 KB కన్నా ఫోటో సైజ్ కానీ, నెక్స్ట్ అలాగే సిగ్నేచర్ సైజ్ కానీ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ డిక్లరేషన్, చూడండి డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. కింద ఒక చెక్ బాక్స్ అనేది ఉంటుంది, ఐ యాక్సెప్ట్ ద అబోవ్ డిక్లరేషన్ అని. ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఒక టిక్ మార్క్ అనేది పడుతుంది బాక్స్లో. ఆ విధంగా టిక్ చేసి ఇక్కడ చూడండి ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ మీద రైట్ సైడ్లో ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ మీకు ప్రివ్యూ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. మీరు ఇచ్చినటువంటి డేటా అంతా మీకు ప్రివ్యూ రూపంలో ఈ విధంగా కనిపిస్తుంది. 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్ డౌన్లో చూడండి సబ్మిట్ ఫామ్ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసేస్తే నెక్స్ట్ స్క్రీన్లో ఈ విధంగా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్
ఫర్ 6th క్లాస్ అని ఈ విధంగా కనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా కనిపించిన తర్వాత అక్కడే చూడండి రైట్ సైడ్ కార్నర్‌లో ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆటోమేటిక్‌గా మీ యొక్క మొబైల్‌లో గాని చేస్తున్నట్టయితే మీ మొబైల్‌లోకెనే పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ అయితే అవుతుంది. సో, ఈ విధంగా ఏపీ మోడల్ స్కూల్‌కి సంబంధించి 6th క్లాస్ అడ్మిషన్ ఆన్‌లైన్ ఫామ్‌ని మీరు ఆన్‌లైన్‌లో ఫిలప్ చేసే ప్రాసెస్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.